వెంకటేశ్వర ఒక ప్రశ్న వినండి, ఒక ప్రశ్న వెంకటేశ్వర. ఈ రోజున వైసీపీ ప్రకటించినటువంటి లిస్టులో నిజంగానే బీసీలకి తగినటువంటి గుర్తింపు రాకపోయినా, తగినటువంటి సీట్ల కేటాయింపు జరగకపోయినా కూడా మీరే ప్రశ్నించేవాళ్ళు కదా. కనీసం అధికార పార్టీ అయ్యి ఉండి వైనాట్ 175 అంటున్నటువంటి వైసీపీ ఇన్ని సీట్లు కేటాయించాలి బీసీలకి, లేకపోతే బీసీలకి పెద్ద పీట వేయాలి అనేటువంటి ఆలోచన సోయి కూడా లేదా అని మీరే ప్రశ్నించేవాళ్ళేగా. ఇప్పుడు సీట్లు ప్రకటిస్తే ఇలా అంటున్నారా? అట్లా కదా. నో 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 మురళి గారు, నేను అనేది ఏంటంటే అసలు జనసేన పార్టీ కులాల గురించి మాట్లాడమండి. మేము రాష్ట్రం గురించి మాట్లాడతాం. అసలు బీసీలు అనే వాళ్ళు సగం ఉన్నారని చెప్తారు కదా సార్. ఎక్కడ ఇచ్చారు? అసలు నేను అనేది రాష్ట్రంలో బీసీలకు సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇక్కడ తూర్పు అన్యాయం చేస్తారు. దాని గురించి దాని గురించి పెద్ద గొప్పగా చెప్పుకునేది ఏంటంటున్నాను. తెలుగుదేశం ఎక్కడ ఇచ్చింది? దాని గురించి చెప్పుకోవాలి. మేమేమంటామంటే జనసేన పార్టీ వాళ్ళు భజన పార్టీ ప్రజలకు మంచి జరిగే ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎవరైనా కానీ 100 కోట్ల ఆస్తి పరుడు కారణం సీట్ ఇచ్చారు మీరు ఎవరికన్నా? 100 కోట్ల 200 కోట్లు లేకుండా ఎవరికైనా సీట్ ఇచ్చారు మీరు ఎవరికన్నా? అదేం కాదు కదా. ఆ కులాల్లో ఎత్తుకి 100 కోట్లు ఉన్న వాళ్ళు నాకు ఒక 20 కోట్లు కూడా నాకు లేదు, ఏం చేయమంటారు? మరి నాకు సీట్ ఇవ్వలేదా? నాకే 100 కోట్లు, నాకు 20 కోట్లు కూడా లేదు. నాకు ఎలా ఇచ్చారు? అది కూడా అడిగాను సార్. నాకు ఎలా ఇచ్చారండి? అది నేను చెప్తాను. రేపు మీకు ఫోన్ చేసి చెప్పండి. మీరు అర్థం లేని మాటలు మీరు అలా మాట. మీరు మీకు 100 కోట్లు ఉన్నారు, బడాబాబులు కావాలా? బడాబాబులు కావాలి. సరిదిద్దుకోవద్దు. మీకు బడాబాబులు రాజకీయం చేద్దాం. బలహీన వర్గాలు అక్కర్లేదు, మీకు బడాబాబులు. మీరు ఏదో ఊరకనే మాకు అధికారం కావాలని చెప్పి కులాలను అడ్డం పెట్టుకుని, మతాలను అడ్డం పెట్టుకుని ఈ రకంగా రాజకీయాలు వద్దు. ధర్మశ్రీ గారు ఈ సీట్ల కేటాయింపు కూడా కాదు. ఒక్క నిమిషం వెంకటేశ్వర, మీరు అడిగిన ప్రశ్నకే ధర్మశ్రీ గారు సమాధానం చెప్పనండి. వెంకటేశ్వర మీరు అడిగిన ప్రశ్నకే ధర్మశ్రీ గారు సమాధానం చెప్పనండి. ధర్మశ్రీ గారు, ఈరోజు వెంకటేశ్వర గారు అడుగుతున్నటువంటి ప్రశ్న, మీ సీట్ల కేటాయింపు వ్యవహారం కూడా ఒక పథకమే. మీరు రకరకాల పథకాలు పెట్టారు కదా, అలాంటి ఒక పథకమే ఇది కూడా సీట్ల కేటాయింపు పథకం అన్నది వెంకటేశ్వర గారు ఆరోపణ. ఏం చెప్తారు వారికి సమాధానం? మీరు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సీట్ కేటాయించి అందరికీ న్యాయం చేసేసామని చెప్పుకునే కార్యక్రమం అనేది వారి ఆరోపణ. మేము 100కు 100 కూడా ఈరోజు అన్ని వర్గాలు సంతృప్తి స్థాయిలో ఉన్నాయండి. సంతృప్తి కాదు, సంతృప్తిలో ఉన్నారు. సంతృప్తి వేరు, సంతృప్తి వేరు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా బాగా రికగ్నైజ్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి అందరూ కూడా ఒకలో ఇద్దరు యూటర్న్ తీసుకున్న వాళ్ళు కూడా యూటర్న్ తీసుకొని అప్పుడే మాకు అయిపోయి జనసేనకి వెళ్ళినటువంటి వాళ్ళు అందరూ అప్పుడు యూటర్న్ తీసుకుంటారు. ఎందుకంటే ఈ తెలుగుదేశం వాళ్ళను తెలుగుదేశానికి భజన చేస్తున్నటువంటి జనసేన పార్టీ వాళ్ళు కూడా ఎలా అయిందంటే ఒక్కరికి ఎంత గౌరవం అంటే ఇక్కడ ఉన్నటువంటి తూర్పు కాపు సమాజ వర్గం ఎక్కువ అండి. మురళి గారు ఒక్కరికి ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ ఒక్క సీట్ ఇవ్వలేదు. మురళి గారు విశాఖ జిల్లా మీరు కూడా మీ ఎన్డీఏ కూటమి వాళ్ళకిలాగా పిచ్చాలు వదిలేదు సార్. మాకు మా ఆలోచన ఏంటంటే రాష్ట్రం బాగుపడాలంటే మంచి నాయకులు ఉండాలి. నాయకులు ఎవరైతే జనంలో ఉంటారో వాళ్ళని చూసిస్తాం. వాళ్ళకిలాగా జనంలో లేకుండా కులం కోసం అని చెప్పేసి 100 కోట్లు ఉన్న వాళ్ళు ఎత్తుకు రాము. మేము 100 కోట్లు ఉన్న వాళ్ళు ఎత్తుకొచ్చి ఇచ్చే పరిస్థితి కాదు ఇక్కడ. మేము మంచి చేయడానికి కోసం మంచి వాళ్ళని ఎత్తికి ఎవరు ప్రజలకు ఉపయోగపడతారో, రాష్ట్ర అభివృద్ధికి ఎవరు ఉపయోగపడతారో ఆ కులం వాళ్ళకి కానీ లేదంటే ప్రాంతానికి కానీ మంచి ఎవరు చేస్తారో అలాంటి వాళ్ళు ఎత్తుతాం. వీళ్ళకిలాగా కులాల పరకాన్ని మళ్ళీ చెప్తారా, ఒక పథకం పెట్టుకుని కులాల వారీగా 100 కోట్లు ఉన్న వాళ్ళు ఏరుకొచ్చి వాళ్ళకి సీట్లు ఇచ్చే పని మేము చేయదలుచుకోలేదు. మా ఆలోచన అది కాదు. మా ఆలోచన కేవలం రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బీసీల విషయంలో కానీ ఎస్సీల విషయంలో కానీ ఎస్టీల విషయంలో కానీ మైనారిటీ విషయంలో కానీ తగ్గేదేలే. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి జస్టిస్ చేయడం కోసం మే త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం కాబట్టి అన్ని వర్గాలు కూడా తగ్గేది లేదు. మేము ధర్మశ్రీ గారు మాట తగ్గేదిలే అని చెప్పండి. ఎందుకంటే మురళీకృష్ణ గారు ఇప్పుడు వ్యక్తులకు
వ్యక్తులకు అయ్యా ధర్మశ్రీ కొంచెం విన్నాయన. ఇప్పుడు వ్యక్తులకు సంబంధించినంత వరకు కొంతమందిని సెలెక్ట్ చేసి కొన్ని సీట్ ఇచ్చినంత మాత్రాన సామాజిక న్యాయం జరగదు సార్. మీ గుర్తు ఓకే ఒక్క నిమిషం గఫూర్ గారి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. వెంకటేశ్వర ఇక్కడ ఇష్యూ ఈ రోజున ధర్మశ్రీ గారు అంటున్నటువంటి మాట తగ్గేదేలే, సామాజిక న్యాయం చేసే విషయంలో సామాజిక సమీకరణల్ని పూర్తిగా అవగతం చేసుకునే అన్ని వర్గాలకి న్యాయం చేసేలా నెంబర్ ఇచ్చాం అన్నది వారి మాట. క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ మీ కౌంటర్ ఎలా ఉండబోతోంది? వాళ్ళు అంతకుమించి ధర్మశ్రీ గారు ఏం చెప్తారు సార్? ఇంకా నెంబర్ ఇచ్చారు కాబట్టి చెప్పుకున్నాను. ధర్మశ్రీ గారు ఏం చెప్పలేరు కదా, ఏం తగ్గదు. ఇప్పుడు అంతే కేవలం ఇంకేం చెప్పాలి, అన్ని బయట చెప్పుకోవటం కదా. మళ్ళీ న్యాయం చేస్తాం. మీరు ఇన్ని అరుచుకున్నా సార్ న్యాయం ఈ 5 సంవత్సరాల్లో ఇంకా క్లియర్ గా అడిగారు. ముస్లిం వర్గానికి ఏం చేశారు ఇప్పుడు చెప్పండి. మీరు ముస్లిం వర్గానికి ఏం చేశారు ఇప్పుడు చెప్పండి. గఫూర్ గారు అడిగారు కదా. లేదు ఎస్సీ వర్గానికి మీరు ఏం చేశారు ఇప్పుడు చెప్పండి. కులాన్ని తీసుకుందాం, చెట్టిపల్లి అంటారు. చెట్టిపల్లి ఏం చేశారు ఇప్పుడు చెప్పండి. మీరు బీసీ కులానికి ఈ బీసీ కులానికి మేము చేసిన చెప్పాలంటే ప్రతిదానికి నేను నొక్కాను అని చెప్పి అన్నిటికీ ఒకటే మంత్రం తప్పితే మీరు స్పెసిఫిక్ గా ఒక కులానికి ఇదిగో ఇది చేసామని చెప్పిన ఒక సామాన్యుడు ఎస్సీకి సంబంధించినటువంటి మాతో కొలిగ్గా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే రాజ్యసభ ఎంపీకి ఎస్సీ బాబురావుని రాజ్యసభ ఎంపీకి పంపించారు సార్. కోర్టు నుండి ఇచ్చారా? ఎస్సీ రాజ్యసభ 4 బీసీలు పంపించాం రాజ్యసభకి. ఒకటి 2 ఖాళీ అయితే వాటేమో ఎస్సీకి ఇచ్చాం. అది మా విద్యుత, అదే మా సంస్కారం. సామాజిక న్యాయం చేయడంలో నెంబర్ మాత్రమే కాదు, పూర్తి న్యాయం జరగాలంటే పవర్ కూడా ఇవ్వాలి కదా అన్నది ప్రతిపక్షాల మాట. రేపు పొద్దున ప్రతిపక్షాలు కూడా నెంబర్ కేటాయించిన తర్వాత ఈ చర్చ డీటెయిల్ గా చేయడానికి అవకాశం ఉంది.